ఒకవేళ లేకపోతే ఫోన్ చేస్తే ఆయన మరలా అందరికీ ఫోన్లో అందుబాటులోకి వచ్చి మన సమస్య ఏమిటని అడిగి తెలుసుకుని ఆ సమస్యను తీర్చే వరకు తీర్చి మళ్ళీ మాకు రిప్లై ఫోన్ చేస్తారు. అలాంటి వ్యక్తిని మీరు అలాగ అనడం కరెక్ట్ కాదు. మీ స్వలాభం కోసము మీ బావగారైన కామూరి రమణారెడ్డి గారు ఏదో ఆయన ఎమ్మెల్యేగా పోటీగా ఉండాలని ఆయన మీద అపనిందలు వేయడం అది కరెక్ట్ కాదు. ఆయన లేకపోతే మీరు గెలవగలరా? ఇప్పుడు రెండోసారి మీరు ఎంపీగా ఇనామినేషన్గా అయ్యారు. మీరు ఆయన లేకపోతే మీరు ఇనామినేషన్ కాగలరా? లేదు. ఆయన సపోర్ట్ లేకుండా ఈ నియోజకవర్గంలో ఎవరైనా గెలవగలరా? ఎవరైనా ఉంటే రండి. రాంబాబు గారన్న సపోర్ట్ లేకుండా ఈ వైఎస్ఆర్సీపీలో ఆయన సపోర్ట్ లేకుండా గెలవగలరని మీకు నమ్మకం ఉందా? అలాగే ఎవరికి లేదు. ఇంతటితోనైనా రాంబాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఉంటే వాటిని వెనక్కి తీసుకొని ఇక్కడ ఉన్న మా సర్పంచులు ఎంపీటీసీల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దానికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను.